మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్నా దేవుని బిడ్డలైన మీ అందరికీ శుభం కలుగునగాక. దేవుని మహాకనికరం మనల్ని జీవింపచేస్తూ సంవత్సరం ముగింపునకు తీసుకొని వస్తూ ఉంది. మనం ఆయనకు ఎంతైనా రుణం పడి ఉన్నాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరో విషయం మీ జ్ఞాపకం చేస్తాను. మనం నమ్ముకున్న దేవుడు మన పట్ల ఎంత బాధ్యతగా ఉంటున్నాడు అనేది ఈ వాక్యంలో అర్థమవుతుంది. సహజంగా మనకు మనమే అభివృద్ధి పొందడం, మనకు మనమే సాధించడం, మనకు మనమే అనే కార్యక్రమాలు కొన్నిసార్లు అనుకుంటాం. కానీ ఎప్పుడు అది మన వల్ల కాదు. కారణం ఏంటంటే గురువు లేకుండా శిష్యుడు రాడు. ఎప్పుడైనా మనం నడిపించే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తిని బట్టే మనకు మంచో చెడో నిర్ణయాలు జరుగుతాయి. ఇక్కడ రాయబడిన ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే సంవత్సరం ముగింపుకు వస్తున్నాగా ఒకసారి ఈ వాక్యాన్ని వినండి. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును అని యెషయా గ్రంథం 29వ అధ్యాయము 19వ వాక్యంలో చాలా తేటగా చెబుతున్నాడు. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమవును. సంతోషం మనందరికీ తెలుసు, కానీ ఆ సంతోషం కొన్నిసార్లు అధికంగా ఉంటుంది. కొన్నిసార్లు మన పిల్లల గురించి విచిత్రమైన వార్తలు విన్నామనుకోండి. మీ అబ్బాయి ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాడు అనగానే సంతోషం కాదు, అసలు పట్టరాని ఆనందం. స్కూల్ ఫస్ట్ వచ్చాడండి అని అన్నామే అనుకో, ఇక ఆనందానికి అవధులు ఉండవుగా. అంటే కొన్ని కార్యక్రమాలు మన సంతోషాన్ని హద్దులు దాటేటట్టుగా ఆశీర్వదకరంగా దేవుడు చేస్తాడు. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే దీనులై ఎవరైతే దేవుని యందు ఉంటారో అనేది ముఖ్యమైన మూలమైన మాట. చాలామంది జీవిస్తున్నారు, కానీ దేవుని యందు దీనులై ఉండడం. దీనుడు అంటే మీలో చాలామందికి తెలుసు, అది విధేయత కలిగిన జీవితం అని, సౌమ్యంతో ఉన్న అనుభవం అని, లోబడే మనస్తత్వం అని, పెద్ద చిన్న అని బాధ్యత కలిగి వ్యవహరించే తీరుగాను, తన కష్టాలు కన్నీళ్ళు వచ్చినప్పుడల్లా ఒక రకంగా, లేదు భయంకరమైన గొడవలు సమస్యలు వచ్చినప్పుడు మరొక రకంగా వ్యవహరించాడు. అతడు దేవుని దగ్గర నేర్చుకున్న నడకే దీనత్వం. యేసు ప్రభువు కూడా ఈ లోకానికి విచ్చేసిన ఆ పండుగ రోజులు అవన్నీ మనం విన్నాం కదా. ఆయన దాసుని స్వరూపం ధరించి గొప్ప ఐశ్వర్యవంతుడే సృష్టికర్తే మన కొరకు వచ్చాడుగా. అలాగే ఆయనను వెంబడించేవాళ్ళు ఆయన ద్వారా దీన మనసును పొందుతారు. దీన మనసుతో వాళ్ళని నడిపిస్తాడు. అట్టి వారు దేవుని యందు దీనులై ప్రవర్తిస్తూ ఉంటారు. అలా ప్రవర్తించినప్పుడు అట్లా దేవుడు వారికి సంతోషాన్ని అధికంగా చేయడానికి ఇష్టపడతాడు. అధికమైన సంతోషము. ఈరోజు ఈ మాట చెప్పడానికి సంబరపడుతున్నా. గత కాలం అంతా నవ్వు లేకపోయినా, సంతోషం అంతంత మాత్రంగా ఉన్నా, నీ జీవితాన్ని తృప్తి లేకపోయినా, ఎందుకో ఈ సంవత్సరం ముగింపులో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని యందు దీనుడివై ఉండు. వినయము, విధేయత, తగ్గించుకొనడం, పెద్దలను గౌరవించడం, వాక్యానుసారంగా జీవించడం, యేసును పోలి నడవటం అనే కార్యక్రమాన్ని చేస్తే ఆయన నీకు వెండో బండో బంగారం ఇస్తానని చెప్పలేదు, కానీ నీ సంతోషాన్ని అధికం చేస్తాను అంటున్నాడు. ఇంకంతకన్నా భాగ్యం ఏముందండి? బ్రతికిన బ్రతుకులో ఓ రకంగా చెప్పాలంటే సంతోషం ఎల్లప్పుడూ ఉంటే, దినదినం ఆ సంతోషం వర్ధిల్లుతూ ఉంటే, ఆ సంతోషాన్ని మన దేవుడు అధికంగా చేస్తూ ఉంటే, సంతోషం ఉంటే అన్నీ ఉన్నట్టేగా. సంతోషం ఉంటే అన్నిటిని బట్టే మనకు ఆనందం కలుగుతుందిగా. మనం కొన్నిసార్లు కొన్ని సమస్యలతో పీడించబడుతుంటాం. మనం ప్రార్థన చేసే ఆశ్చర్యకరుడు ఇప్పుడు నీతోనే మాట్లాడుతూ, నువ్వు నా యందు దీనుడివై వినయ విధేయతం కలిగి జీవించి వాక్యానుసారంగా ఉండు, నీ సంతోషాన్ని అధికం చేస్తాను. సంవత్సరం ముగింపులో సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, మీ ఇంట్లో సంతోషం అధికం అవ్వాలి. మీ పిల్లల గురించి చూసినప్పుడు విన్నప్పుడు అధికమైన సంతోషం కలగాలి. అలాంటి కృప మీకు కలుగు చేయాలని సంవత్సరం ముగింపులో సేవకుడిగా నేను మీకు ప్రార్థన చేస్తాను. ఒక క్షణం కళ్ళు మూసి ఆయన వైపు తిరిగి, ప్రభువా నీ వలన నాకు అధికమైన సంతోషం కలగాలయా అని అడగండి. నీ అధికమైన సంతోషానికి కారణం ఏదో ఆయన తెలుసు. దేనిని బట్టి, ఏ వస్తువుని బట్టి, ఏ వ్యక్తిని బట్టి ఏ రకంగా సంతోషింపజేయాలో ఆ రకంగా ఆయన సంతోషింపజేస్తాడు. సన్నిధిలో నాటబడితే చాలు, ధాన్య ద్రాక్షారసాల సంతోషం కంటే ఎక్కువైన అధికమైన సంతోషం ప్రభువు నీకు దయచేయబోతున్నాడు. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ. అపారమైన ప్రేమను బట్టి ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. కుటుంబాన్ని దీవించండి, నెమ్మదిని క్షేమాన్ని కలుగజేసి కృప చూపండి. కుటుంబం అంతా క్షేమంగాను సంతోషంగా ఉండినట్లు ప్రార్థనలోనూ కృపలో పెంచండి.
పేరు పేరున బిడ్డల మీద నీ కనుదృష్టి ఉండాలి. నీ చేతినడలో దాచి క్షేమకరమైన ఉన్నతమైన అనుభవాల్లో జీవింపచేసి నడిపించమని, వాళ్ళ అవసరాలు తీర్చండి, రోగాలను ముట్టండి, సమస్యలను పరిష్కరించండి, వ్యాపార వ్యవసాయ ఉద్యోగ చేతిపోయిన కష్టార్జితాన్ని దీవెనకరంగా మార్చండి. యేసు పేరట వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.